హాయ్ అండి. వైకుంఠ ఏకాదశి స్పెషల్‌గా చింతల వెంకటరమణ స్వామి టెంపుల్‌కి అయితే వచ్చేసాము తాడిపత్రిలో. లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అయితే తీసేసుకున్నాము. ఎంట్రీలోనే ఏవో కల్చరల్ యాక్టివిటీస్ అంటే మేము చూసామన్నమాట కాసేపు. మీరు కూడా చూసేసేయండి. ఒక చిన్న క్లిప్. ఒక్క సాంగ్‌కి పెర్ఫార్మెన్స్ చూసాక లోపలికి వెళ్ళిపోయాము మేము కూడా. ఫుల్ రష్ ఉన్నారు. నేను తాడిపత్రి దగ్గర విలేజ్ అయినా కూడా నేను అసలు ఇంతవరకు రాలేదన్నమాట. వైకుంఠ ఏకాదశి స్పెషల్‌గా అయితే ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం. గుడి లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్. సో లోపలైతే తీయలేకపోయాను. ఇంకా గుడి నుంచి బయటికి వచ్చాక అదే దర్శించుకొని బయటకు వచ్చాక అయితే కొన్ని క్లిప్స్ అయితే తీశాను. ఇక్కడ చూసారా అమ్మవారిని మొత్తం పసుపు కొమ్మలు యాలకలతో డెకరేషన్ చేశారు. చాలా బాగా అనిపించింది. తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి కూడా అంతే క్యూ ఉందన్నమాట. ఫుల్ క్యూ. ఈ పైన పీజియన్స్ చూసారా, నేనైతే క్యూలో నిల్చొని ఆ పీజియన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ క్యూ అట్మాస్ఫియర్ని కూడా ఎంజాయ్ చేశాను నేను. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. ఇక్కడ పంచామృతం కూడా ఇస్తున్నారు. ఇంకా అక్కడ కొంచెం తీసుకొని ఇక్కడ ఇటువైపు చూస్తే స్వామివారిని చాలా బాగా డెకరేషన్ చేసుకున్నారు. ఫోటోలు దిగాల్సిన వాళ్ళందరూ దిగేశారు. నేను కూడా ఒక క్లిప్ తీసుకున్నాను అనుకోండి. నెక్స్ట్ క్లిప్లో మరిన్ని యాక్టివిటీస్ చూపిస్తాను. పార్ట్ 2లో చూసేయండి.